అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను రీసెంట్ జడ్జ్‌మెంట్ కేస్ సమ్మరీ అయితే చెప్పబోతున్నాను. విచ్ ఈజ్ ఇమ్రాన్ ప్రతాప్ గది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. సో, ఈ కేస్‌లో స్పెసిఫిక్‌గా మనకి సుప్రీం కోర్ట్ ఏమని డైరెక్ట్ చేసిందంటే, బిఫోర్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే కండక్ట్ చేయమని చెప్పింది. సో, అలానే ఎప్పుడైతే ఒక ఆర్టికల్ 19(1)(a) ఏదైతే మనకి ఫండమెంటల్ రైట్ అనేది గ్యారంటీ చేస్తుందో ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ కదా! సో, అలాంటి ఒక ఆర్టికల్ అనేది ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు దాన్ని ఏ బ్రీచ్ చేయాల్సిన సిట్యుయేషన్ అనేది వస్తే, అది వెదర్ ఆర్టికల్ 19 క్లాజ్ 2 విచ్ ఈస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అందులో పడుతుందా లేదా అనేది చూడాలి. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే లైక్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని, డిఫమేషన్ అని, సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని, పబ్లిక్ ఆర్డర్ అని, ఇలా మనకి వేరియస్ గ్రౌండ్స్ అనేవి ఉన్నాయి కదా! సో, అందులో పడుతుందో లేదో చూడకుండానే ఒక కంప్లైంట్ అనేది ఫైల్ అయ్యిందని చెప్పి ఏదైతే ఎనిమిటీని ప్రమోట్ చేస్తుందో వేరియస్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీస్‌లో అని ఒక ఎలిగేషన్ రావడం వల్ల వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసేసి ఒక ఆర్టికల్ 19(1)(a)ని కర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అయితే చెప్పడం జరిగింది. అలానే ఎప్పుడైతే పనిష్మెంట్ అనేది ఇంప్రిజన్మెంట్ అనేది అబోవ్ 3 ఇయర్స్ అండ్ బిలో 7 ఇయర్స్ గానీ అవార్డ్ అయినప్పుడు ఖచ్చితంగా 173 క్లాజ్ 3 ప్రకారం ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేశాక మాత్రమే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేయమని కూడా గైడ్లైన్స్ అయితే ఇచ్చింది. సో, ఇన్ కేస్ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసినా అది అబ్యూజ్ ఆఫ్ లా అని చెప్పడం జరిగింది. సో, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఒక సర్క్యులర్‌లో ఏమని చెప్పిందంటే, ఏదైతే ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆర్డర్ చేశారో అండర్ సెక్షన్ 173 క్లాజ్ 3 అది మనకి 14 డేస్‌లోగా కంప్లీట్ చేయాలని చెప్పారు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇదొక రీసెంట్ ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్. అలానే ఈ రీసెంట్ ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్ ఏదైతే ఉందో మనకి రీసెంట్‌గా క్రిమినల్ పేపర్‌లో 2025 క్రిమినల్ పేపర్‌లో అడగడం అయితే జరిగింది. సో, డూ టేక్ నోటీస్. రీసెంట్ జడ్జ్‌మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.